పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకం తన మంత్రిత్వ శాఖకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రిని కలిసి ఆ విషయాన్ని కూడా మాట్లాడొచ్చారు. ఒక్కొక్క శాఖ వాళ్ళని కలుస్తూ వచ్చారు. శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అయ్యారు. అదే సందర్భంలో కీలకమైనటువంటి ప్రపోజల్స్ చేసుకొచ్చారు. ఏదైతే ఉపాధి పథకంలో కూలీల బడ్జెట్ను పెంచడం ఎంతో ప్రయోజనకరం, 2081 కోట్ల కూలీల వేతన సొమ్ములు వెంటనే విడుదల చేసినందుకు ధన్యవాదాలను ప్రకటించారు. అధునాతన వాటర్ షెడ్ల నిర్మాణ పథకం కింద రాష్ట్రానికి 59 ప్రాజెక్టులను కేటాయించేది కేంద్ర ప్రభుత్వం అనేది గుర్తు చేస్తూ దానికి సంతోషం వ్యక్తం చేశారు. గిరిజనులకు ఆర్థిక శక్తి పొందేలా కాఫీ తోటల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయనకి చెప్పారు. ఉపాధి పనుల్లో భాగంగా పీఎం ఆవాస్ యోజన ద్వారా ఇల్లు కట్టుకోవడానికి 90 రోజులు పందినాలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి అదనంగా 100 రోజులు పందినాలు కల్పించాలనేది మా ఆలోచన. దీని మీద సానుకూల నిర్ణయం తీసుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. దీంతోపాటు ఉపాధి నిధులతో శ్మశాన వాటికలు, పంచాయతీ భవనాలకు ప్రహారాల నిర్మాణం, దోబీఘాట్లు, ఆరోగ్య సబ్ సెంటర్లు, గ్రామాల్లో తాగునీటికి అవసరమైన పనులు చేసేందుకు ఉపాధి పథకంలో అవకాశం ఇస్తే గ్రామీణులు మరింత ఉపయోగపడుతుందని, అట్లాగే వాటర్ షెడ్ పథకం రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరం కాబట్టి ముఖ్యంగా కరువు ప్రాంతాలు ఎంతో ఉపయోగపడే ఈ పథకానికి రాష్ట్ర వాటా నిధుల్ని తగ్గించి 90:10 దామాషా ప్రకారం నిధులు కేటాయింపులు జరపమని చెప్పి కోరారు. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి గ్రామీణ సడక్ యోజన, ఏపీ రూరల్ రోడ్ ప్రాజెక్ట్, నాబార్డు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో 2643 గ్రామాలకు అనుసంధాన రోడ్లు వేయాలని గుర్తిస్తే దానిలో పీఎం గ్రామీణ సడక్ యోజన కింద 413 రోడ్ల నిర్మాణానికి మాత్రమే అనుమతి లభించింది. మిగతా 2230 గ్రామాలకు ఇంకా అనుసంధాన రోడ్లు వేయాల్సి ఉంది. గ్రామీణ సడక్ యోజన 4 కింద గ్రామాల్లోని అంతర్గత దారులు కూడా బాగు చేసుకునేందుకు అవకాశం కల్పించమని అడిగారు. ముఖ్యంగా పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు, పరిపాలన భవనాలకు వెళ్ళే అధ్వాన రోడ్లను బాగు చేసుకునేందుకు కేంద్రం చొరవ చూపమని కోరారు. 100 జనాభా దాటినటువంటి గ్రామాలకు సైతం అనుసంధాన రోడ్లు వేసుకునేందుకు పథకంలో చోటు కల్పించాలని అడిగారు.